రోల్ కెమెరా సౌండ్ నమస్తే. యాక్షన్. వెల్కమ్ టు ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. ఈ రోజు అత్యంత ప్రజాదరణ పొందిన కనులు విందు చేసిన ఆధ్యాత్మిక లోకానికి మనం తీసుకెళ్లి ఒక అద్భుతాన్ని సృష్టింపచేసిన మహావతార్ నరసింహ గురించి మనం చర్చించుకుందాం. ఇది అశ్విన్ కుమార్ తనకున్న పరిధిలో అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు. క్లీన్ ప్రొడక్షన్స్ కి మనం ముందుగా ధన్యవాదాలు తెలియజేయాలి. హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక ఆలస్యం చేయకుండా మహావతార నరసింహావతారం గురించి మనం చర్చించుకుందాం. ఐఎమ్ ప్రసన్. భగవాన్, వెల్కమ్. అండ్ నువ్వు ఎంత ఆసక్తిగా ఉన్నావో, ఎంత నీ కాంట్రాస్టింగ్ గా భగవాన్ ఈజ్ పాష్ క్యాండిడేట్ అండ్ అత్యంత మోడర్న్ గా ఉంటూ ఈ సినిమా చూసొచ్చి నువ్వు నాకు వ్యక్తపరిచిన విధానం, నీలో ఉన్న ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, అన్నిటికన్నా భక్తి పరవశంగా నువ్వు ఆ రియలైజ్ అయిన విధానం, దాన్ని చూసిన విధానం, నాకు చెప్పిన విధానం నిజంగా నాకు ఆశ్చర్యం కలుగజేసింది. ఎస్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. ఓం నమో భగవద్ వాసుదేవాయ నమః. ఈ శ్లోకంతో నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే అండి, ఫస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పెయిన్, లేకపోతే ఒక పాయింట్ ఏంటంటే అండి, ఒక హ్యూమన్ బీయింగ్ లైఫ్ లో చావు. ఓకే, చావు తర్వాత ఏం లేదు, కానీ చచ్చిపోయే నిమిషంలో కూడా ఈ యొక్క శ్లోకాన్ని చదువుకుంటూ అలా ఒక కాన్ఫిడెన్స్ నింపుకొని, లేకపోతే ఒక ట్రస్ట్ నింపుకుంటూ జస్ట్ భగవంతుడి మీద కంప్లీట్ భరోసా వదిలేసి, నాకు భగవంతుడు తోడున్నాడు, ఈ ఒక్క శ్లోకం చాలు ఆయనకి వినిపిస్తే వెనక్కి నాకు వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు అని ఒక చిన్న బాలుడు ప్రహ్లాదుడు జస్ట్ ఈ శ్లోకంతోనే అద్భుతాలు సృష్టించాడండి ఈ సినిమాలో. అసలు నాకే అంటే ఆ శ్లోకం చదువుకుంటే ఇంత 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 కాన్ఫిడెన్స్ ఉంటుందా అని. సో ఇట్స్ నాట్ అబౌట్ శ్లోకం. జనరిక్ టర్మ్స్ లోకి వస్తే ఏంటంటే, మన లైఫ్ లో అంటే నేను నేను న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కూడా చేశాను అండి. అందులో ఏంటంటే ఒక ట్రిగర్ పాయింట్స్ అనేవి ఉంటాయి లైఫ్ కి. అంటే మన కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వాలన్నా, లేదా ఏదైనా డేంజర్ నుంచి బయటకు రావాలన్నా, మనం ఒక ట్రిగర్ పాయింట్ ని కనెక్ట్ చేసుకోవాలన్నట్టు. సో నాకు ఈ శ్లోకాలు ఇవన్నీ ఎలా కనెక్ట్ అయ్యాయంటే, కొంచెం మోడర్న్ వరల్డ్ కనెక్ట్ చేసుకుని మాడుతున్నా నేను. ఆ శ్లోకం చదివితే నీలో ఉన్న కాన్ఫిడెన్స్, లేదంటే నువ్వు దేన్నైనా అచీవ్ చేయగలను, ఈవెన్ చావునే అధిగమించగలను అనే అంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని మన ప్రహ్లాదుడు ఈ స్టోరీలో నాకు అని ఫస్ట్ ఇన్స్టాన్స్ మీద అడిగితే కనుక, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ మై మైండ్. అవును భగవాన్, నువ్వు ఆధ్యాత్మికంగా చెప్పావు. అంటే జెన్ జీ, ఈ మోడర్న్ వాళ్ళకి మనం చెప్పాలంటే నీ నమ్మకం, ఆత్మవిశ్వాసం, ఎంత దూరం అయినా, ఎన్ని విజయాలైనా, ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా మనం అన్నిటినీ సాధిస్తామనేది సారాంశం. ప్రహ్లాదుడు తన నమ్మిన దైవం, లేదా మీరు అనుకుంటే నమ్మిన సిద్ధాంతాన్ని అకుంఠిత దీక్షతో ఎన్ని కష్టాలు వచ్చినా తను తను నమ్మిన దాని పాతలో నడిచాడు కాబట్టి దేవుడు సైతం ఆ, దిగి వచ్చి తనకు అండగా నిలబడ్డాడు. అలాగే మనము ఏది అనుకున్నా, ఏమి చేయాలనుకున్నా, నిజంగా నమ్మితే అఫ్ కోర్స్ మంచి కోసం మన ధ్యేయం, ఆశయం ఖచ్చితంగా నెరవేరుతాయనేది ఆధ్యాత్మికం కాకుండా ఈ స్టైల్లో స్కిల్స్ డెవలప్మెంట్ టైప్ లో చెప్తున్నాను నేను. అది నాకు అర్థమైంది. ఈ కథ మన అందరికీ తెలిసిన విషయమే. ఏదో సమయంలో మనకి ఇది తెలిసే ఉంటుంది. కశ్యపుడికి ఇద్దరు సంతానం, హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు. ఈ సినిమా నరసింహావతారమే కాకుండా వరాహావతారం కూడా చూపించబడింది. హిరణ్యాక్షుడిని సంహరించటానికి వరాహావతారం ఎత్తుతాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకనేది మనం సినిమాలో చూడొచ్చు. అలాగే అసలు కథ ఇతివృత్తం ప్రహ్లాదుడిది. హిరణ్యకశ్యపుడు అసురుడుకు ప్రహ్లాదుడు జన్మిస్తాడు. అతను హిరణ్యకశ్యపుడు శత్రువుగా భావించే శ్రీ మహావిష్ణువుకి ఆరాధిస్తూ ఉంటాడు. ఆ ఇద్దరి మధ్య జరిగిన సంఘటన, తండ్రి అయినా గాని తన వారి సిద్ధాంతాల ప్రకారం కొడుకును కూడా దూరం చేసుకుంటాడు. అది ఒక్కటే అందులో మంచి. ప్రహ్లాదుడు తన నమ్మిన అంటే ధర్మం వైపు, శ్రీ మహావిష్ణువే దేవుడని తెలుసుకొని తండ్రిని కూడా ఎదిరించి ఆ నమ్మకం వైపు వెళ్ళి
అలాగే శ్రీ మహావిష్ణువు నరసింహావతారానికి కారకుడైతాడు. ఒక భక్తుడు కోసం అవతారం ఎత్తింది బహుశా నరసింహావతారమే. అది ఈ కథ ఇతివృత్తం. పురాణాల్లో ఇంకా పూర్తిగా మంచిగా వివరిస్తారు. అంతే ధీటుగా ఈ కాలంలో సినిమాటిక్, ఈ మార్వల్ అవెంజర్స్ వస్తున్న తరుణంలో ఈ జెన్జీకి సరిపడేటట్లు అద్భుతంగా ప్రతి సన్నివేశం అణువణువున ఆ ఆధ్యాత్మికంగా ఆద్యంతం చిత్రీకరించబడింది. నువ్వేమనుకుంటున్నావు భగవాన్? యా, మీరు చెప్పినట్టండి, అసలు మూవీ మాత్రం ఆ మార్వెల్స్ ఇవన్నీ కూడా ఆ రేంజ్ ఆఫ్ మూవీ ఇది. అంటే ప్రతి షాట్, ప్రతి సీను కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ అన్నట్టు, డెఫినెట్లీ. ఓకే. అండ్ అసలు ఇంకొంచెం నేను స్టోరీ మీరు చెప్పారు, నాకు కొన్ని కొన్ని పాయింట్స్ కనెక్ట్ అయ్యాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రహ్లాదుడు కడుపులో ఉన్నప్పుడు, అంటే లోపల ఉన్నప్పుడు కూడా అసురుడు అంటే రాక్షసుడు కొడుకు సైతం మంచి మాటలు వినుకుంటూ, లేదంటే మంచి పనులు చేస్తూ సరౌండింగ్స్ లో ఉంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది మనకు చూపించాడండి సినిమాలో. సో నాకు అది చాలా కనెక్ట్ అయ్యి అన్నట్టు నేను. అంటే బయట బయట వాళ్ళు లేకపోతే ఎవరి పిల్లలో ఏంటి సంబంధం లేదు, ఒక మంచి ఎన్విరాన్మెంట్ లో పిల్లలు కడుపులో ఉన్నా గానీ ఒక మంచి అభిప్రాయంతోనే పుడతారు అనేది నాకు చాలా 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 కనెక్ట్ అయ్యండి. అదొకటి నేను. సో స్టోరీలోకి వెళ్తే అండి, మనకి ప్రహ్లాదుడు పుడతాడు. పుట్టేసిన తర్వాత ఆయన భక్తి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అతన్ని డివేట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు సినిమాలో. అప్పుడు వాళ్ళని కూడా ప్రహ్లాదుడి మంచితనంతో, అంటే ఒక శత్రువు వచ్చి మిమ్మల్ని పాడు చేయడానికి ట్రై చేసిన, మీ బ్రెయిన్ లో ఏదో ఒక చెత్త దూర్పించడానికి ట్రై చేసినా కానీ మీకు మీరు కాన్ఫిడెన్స్ గా ఉంటే, లేదంటే మీకు మీరు చేస్తున్న పని మంచిది అని మీరు ఫీల్ అయితే స్లోగా ప్రహ్లాద్ ఫ్రెండ్స్ కూడా మారిపోతాడు. అంటే రాక్షసుని కూడా మార్చేసే అంత మంచితనం ఒక వ్యక్తికి ఉంటే, అంటే రియాక్ట్ అవ్వకుండా, వీడేంటి నన్ను చికాకు చేస్తున్నాడని రియాక్ట్ అవ్వకుండా మనకి ఏం కావాలో మనలాగా ఉంటే గనక మన శత్రువుని సైతం మనం మార్చుకోవచ్చని నాకు అంటే ప్రహ్లాదును వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతున్న ఆ ఆ సీన్స్ మధ్యలో నుంచి నాకు ఇది అనిపించిందండి యాక్చువల్లీ. భగవాన్ చాలా అద్భుతంగా చెప్పావు. నువ్వు చెప్పింది జెన్జీకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం కడుపులో ఉన్నప్పుడు కూడా మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఒకటి. ఉమ్, మనం నమ్మిన సిద్ధాంతంతో మనం మనం అకుంఠిత దీక్షతో అడుగు ముందుకు వేస్తే ఉమ్, ఏదైనా సాధించవచ్చు. రీసెంట్ గా మన ఎగ్జాంపుల్ గాంధీ గారు అహింసతో తన అడుగు ముందుకు వేసినప్పుడు ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టాస్క్. అప్పుడు ఉమ్, ఏదైతేనేమి స్వతంత్రం రావడానికి ముఖ్య కారకులయ్యారు గాంధీ గారు. మనం ఎంతో ఎన్నో భక్తి రసమైన సినిమాలు వచ్చాయి. ఉమ్, దేవుడి మీద భక్తి ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడిన సందర్భాలు తక్కువే. ఉమ్, దాంట్లో జనాలకి తెలిసిన సబ్జెక్ట్ అయినా రక్తితో ఆసక్తిగా మనల్ని కూర్చోపెట్టగలిగే డైరెక్షన్ ఈ అశ్విన్ కుమార్ గారు అద్భుతంగా చేశారు. అందులో ఇది ఒక రకమైన యానిమేషన్ పిక్చర్. అవును, మనం కూర్చోలేము జనరల్ గా. అవును, కానీ ఆయన తీసిన విధానం, ఉమ్, ఆ ఎంచుకున్న ఆ కథని డీల్ చేసిన విధానం, ఉమ్, కొంచెం ఎడిషన్స్ చేసిన ఉమ్, మన కళ్ళుని ఎటువైపు తిప్పుకోకుండా ఉమ్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు అత్యద్భుతంగా తీయబడింది. బీభత్సం. ఒక పాయింట్ ఇంకోటి అబ్జర్వ్ చేశాను, నేను హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షస రాజు ఎంతో, అంటే ఇక దాదాపు గాడ్ కి వ్యతిరేకమే రాక్షసులు. ఓకే. అంటే రాక్షసులు సైతం గాడ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉన్న వాళ్ళ సైతం కూడా భక్తితో ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళకి కావాల్సింది ఇస్తాడు అని ప్రూవ్ చేశారు. అంటే మనం మనం అనొచ్చు, ఆ, ఈ కుల మత రిలీజియన్ వీటన్నిటి బేస్డ్ కూడా పూజిస్తే ఏం జరిగిద్ది అనే కాన్సెప్ట్ లో ఉన్న డేస్ లో, ఒకప్పుడు ఎప్పుడో పురాణాల్లో మనకి రాక్షసుడు సైతం మనసు పూర్తిగా దేవుణ్ణి తలుచుకుంటే దేవుడు వచ్చి ఏం కావాలో అది ఇస్తాడు అని నాకు చెప్పినట్టు అనిపించిందండి. సో దేవుడికి బ్యారియర్సే లేవు. మనసు పూర్తిగా డెడికేటెడ్ గా పూజిస్తే ఆయన వస్తారు, ఆయన ఇవ్వాల్సింది ఇస్తారు అనిపించింది నాకు. ఎగ్జాక్ట్లీ భగవాన్. నిర్మలమైన మనసుతో, నిష్కల్మషంగా, నిస్వార్థంగా ఒక మంచి ఆశయ సాధన కోసం అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా అది నీ నమ్మకం ద్వారా, ఆత్మవిశ్వాసం ద్వారా ఉమ్, మంచి కై కొనసాగిన నీకు ఉమ్, అన్ని వాటంతరకు అవే దారులా ఏర్పాటు చేసి నీ గమ్యానికి చేరుస్తాయి అన్నదానికి అది నిదర్శనం. యా.
ఈ సినిమాలో లోపలికి వెళ్తే ఉమ్, ఎస్ఎస్ రాజమౌళి గారు, ఉమ్, మనం ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కదా, ఉమ్, అలాగే ఇందులో కూడా విలనిజాన్ని పీక్స్ లో చూపించేసి ఉమ్, అంతకన్నా భయంకరమైన విలన్ లేడు, ఉమ్, ఈ ప్రపంచం ఈ విశ్వమే అతని కంట్రోల్లో ఉంది, ఉమ్, అరాచక శక్తులు విలయతాండవం చేస్తున్న వేళ ఉమ్, అందరూ నిస్సహాయతగా ఉన్న సందర్భంలో ఉమ్, అప్పుడు ఒక్కతను తన నమ్మకంతో పోరాడుతున్నప్పుడు ఏమీ ఉమ్, చేయలేక ఉమ్, అతన్ని కూడా హింసించడానికి ట్రై చేసినప్పుడు ఉమ్, సూపర్ హీరోగా వచ్చి అవతరించి ఈ విలయాన్ని ఈ విస్ఫోటనాన్ని నిర్వీర్యం చేస్తాడు మహావిష్ణువు. ఎగ్జాక్ట్ గా రాజమౌళి గారు తెలుసో తెలియకో ఇదే ప్రిన్సిపల్ వాడుతున్నారు, అందుకనే అతను అజేయుడు. అదే ఈ సినిమాలో ఉంది. ఆయన ఎప్పుడో చెప్పారు పురాణాల్లోంచి మహాభారతంలోంచి నేను తీసుకుంటా, కొత్తగా ఏం కథలు లేవని. అవును. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. అండ్ ద వే ఈ దర్శకుడు మనం చిత్రీకరించిన విధానం, కట్టి పడేసిన విధానం అద్భుతం, ఆద్యంతం అలరించింది. ఎస్, అంత విలనిజం చూపించి అంటే ఒక యూనివర్స్ కి ఢీ కొట్టగలిగే అంత పవర్ఫుల్ మ్యాన్ ఉన్నాడు ఆయన. ఆయన వాళ్ళ కొడుకుని చంపించడానికి కొన్ని ప్రాసెస్ నడుస్తుంటాయి కదా, అతన్ని చంపటానికి వచ్చిన వాళ్ళు కూడా ఆయన మాట్లాడే మంచి మాటలకి, ప్రహ్లాదుడు చెప్పే మాటలకి, అంటే ఇది నా శరీరం కాదు, చచ్చిపోతే నేను శరీరం కాదు, అది నేను కాదు అని కొన్ని కొన్ని కన్వర్జేషన్స్ ఉంటాయండి. అప్పుడు రాక్షసులు సైతం కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని మేము ఇతను ఎందుకు చంపుతున్నామా అనే ఫీలింగ్ తో చంపకుండా వదిలేద్దాం అనుకున్నా కానీ లేదు, మీ కర్తవ్యం మీరు తీర్చాలి. అలాంటివి అంత చిన్నపిల్లలు చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించినాయి అన్నట్టు. అదే కాదు ఈ రోజుల్లో యూనో మా అయ్య మా బాబు ఇట్లా చెప్పిండ్రా, మా నాన్న ఇందిరా సావగొడతాడు అనే డేస్ లో, అంటే పాపం వాళ్ళ నాన్నగారు ఏది చెప్పుండ్రు, అది చదువుకురా ఇది చదువుకో అని చెప్పుంటారు. దానికే మా బాబు నన్ను ఇటు చేశాడు అనే వర్డ్స్ వాడుతుంటారు. అసురుడు, రాక్షసుడు చంపుదామని తిరుగుతుంటే ప్రహ్లాదుడు వెళ్ళి నాన్నగారు మీరు మీకు అనిపించింది మీరు చేస్తున్నారు, మా నాన్నగారిని ఎవరు తప్పు పట్టకండి అని చెప్పడం, అసలు ఇక ఒక తండ్రికి ఎలాగున్నా కానీ గౌరవం ఇవ్వాలి అని చూపించారు. చూస్తుండే ఈ ఈ ఈ ఈ నరసింహస్వామి అవతారంలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయండి చూడటానికి నాకైతే. తల్లిదండ్రులని ముందు గౌరవించి ఇంటి నుంచే ప్రారంభించాలి గౌరవ మర్యాదల్ని. హాలీవుడ్ ఫిల్మ్స్ ని అన్నిటినీ ఎక్కడో చోట చూసినట్టు అనిపించింది. ఆక్వామాన్ కనపడ్డాడు నాకు, ఉమ్, ఇంటర్ స్టెల్లార్ కనపడింది, ఉమ్, అవెంజర్స్, ఉమ్, ఐరన్ మ్యాన్, వాట్ నాట్, ఎక్కడో చోట ఏదో ఒకటి సూపర్ హీరో పిక్చర్స్ నాకు స్ఫురణకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. చాలా అద్భుతంగా విత్ వండర్ఫుల్ ఆ లిమిటెడ్ బడ్జెట్ లో రిలేటివ్ గా చాలా బాగా తీశారని చెప్పొచ్చు. అవును, అవునండి. ఇది మరొక మన తెలుగు సిని ఆ, ఇండియన్ సినిమా కీర్తిని పెంచే విధంగా, అలాగే యుఎస్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసింది. ఇట్స్ ఆల్మోస్ట్ నియరింగ్ 2 మిలియన్స్. యా. ఇట్స్ అన్ప్రెసిడెంటెడ్ హిట్ ఆ బడ్జెట్ కి. ఉమ్, ఉమ్. స్టిల్ 2 వీక్స్ అయినా సక్సెస్ఫుల్ ఇదని. అవునండి. అసలు నాకు నిజంగా మార్వెల్ హీరోస్ ఉన్నారు కదా, మన స్పైడర్ మ్యాన్ లేదంటే సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, వీళ్ళందరూ అందరినీ కలగలిపికొని అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటది కదా సినిమా, మీకు వచ్చి అడిగాను మీకు గుర్తుందా, మీరు అన్ని సూపర్ హిట్ క్లైమాక్స్లు లేతే ఇంటర్వెల్ షాట్స్ ఏ ఉన్నా కానీ నాకు చెప్పండి, దాన్ని మించిపోయిన క్లైమాక్స్ ఉంది దీనిలో అని మీకు చెప్పాను నేను. ఎగ్జాక్ట్లీ అసలు అంటే ఆ వే ఆఫ్ పిక్చరైజేషన్ కానీ, లైక్ ఆ పవర్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, అసలు ఇట్లా నిజంగా జనాలు అరుస్తున్నారు కేకలు ఇదంతా ఏంటో అనుకున్నా, కానీ అక్కడ కూర్చుంటే మనకు అర్థమైంది అన్నట్టు. సో అద్భుతమైన క్లైమాక్స్. సో బిఫోర్ ప్రీ క్లైమాక్స్ లో నాకు ఒక చిన్న థాట్ వచ్చిందండి. యాక్చువల్లీ ఏంటంటే మన ప్రహ్లాదుడు వెళ్ళిన తర్వాత ప్రతి దానిలో ఆయనకి విష్ణుమూర్తి కనిపిస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ప్రతి దానిలో లైక్ చెట్లో కనిపిస్తాడు, యానిమల్స్ లో ఎందులో చూసినా విష్ణుమూర్తి కనిపిస్తూ ఉంటారు. సో నాకు అర్థమైంది ఏంటంటే మనం గనక ప్రతి ఒక్కళ్ళలో కూడా విష్ణుమూర్తిని, అంటే మీరు బాగా ప్రార్థించే వ్యక్తిని విష్ణుమూర్తిని చూసుకుంటూ ఉంటే గనక, అంటే కింద అడుగు తినే దానిలో విష్ణుమూర్తిని చూసుకోండి, లేదంటే ఎవరిలో ఆవులో విష్ణుమూర్తిని చూసుకోండి, లేదా ఎందులో అయినా విష్ణుమూర్తిని చూసుకుంటే గనక మీరు ఇంకా వాళ్ళకి ఏదైనా చేస్తారు కదండి. మనం అంటే మనకి నాకు అది 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 చెప్పారనిపించింది ఆ షార్ట్ లోనో, లేకపోతే అప్పుడు అప్పుడు మన పురాణాల్లో రాసింది ఏంటంటే ప్రతి దానిలో దేవుని చూసుకుంటే మీరు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ గౌరవం ఇస్తారు, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సహాయమో లేకపోతే ఏదో అన్నీ చేస్తారు. అందుకనే
విష్ణుమూర్తి నేను మీరు కోరుకుంటే నేను ఎక్కడైనా ఉంటా అని చెప్పారు అన్నట్టు ఈ సినిమాలో. సో ఇన్ ద సేమ్ వే నాకు అలా అంటే అక్కడ ఎందులో చూసి నాకు కనపడినప్పుడు దట్స్ ద రీజన్. నో, మీరు ఎవరికైనా సహాయం చేయాలంటే, లేకపోతే ఎవరైనా శత్రువు ఉన్నాడు అనుకోండి, శత్రువులో విష్ణుమూర్తిని చూసుకోండి, మీ శత్రుత్వం వెళ్ళిపోద్ది. అంటే ప్రతిదీ, అంటే అంత పురాణాల్లో ఎంత అద్భుతంగా రాశారు. ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుంటే గనక ఇట్స్ దేర్ ఆర్ వండర్ఫుల్ లెసన్స్ అండి. యాక్చువల్లీ ఐ మీన్ నేను బియాండ్ వెళ్ళి ఆలోచిస్తున్నా అనుకున్నాను, అంటే స్టోరీ ఇది, పురాణం ఇది, కానీ ఇన్ డెప్త్ గా పాయింట్ పాయింట్కి వెళ్తే కనుక చాలా నేర్చుకునేది ఉంది. అసలు చిన్నపిల్లలకైతే నేను కోరుకుంటున్నా మన ఆడియన్స్ కి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళిపోండి. ఆ చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు దీని నుంచి. బట్ చిన్నపిల్లలకైతే ఒక అద్భుతమైన లెసన్, లైఫ్ టైం లెసన్ ఇచ్చినట్టే మనం. అండ్ కమింగ్ బ్యాక్ టు మూవీ, అది ఇక నాకైతే చూడండి, నేను చాలా డీప్గా వెళ్ళిపోయాను. అదొక మూవీ లాగా చూడట్లేదు నేను, అదొక ఒక లైఫ్ లెసన్ లాగా చూస్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ ఆసమ్ డైరెక్టర్ గారు, మీరు సూపర్ అద్భుతాలు చేశారు. అండ్ నరసింహస్వామిని, దిస్ ఇస్ వాట్ ద పవర్. అంటే నాకు ఏదన్నా మనం ధైర్యంగా చేయాలంటే మీరు నరసింహస్వామిని, మన ఈ మూవీలో నరసింహస్వామిని కళ్ళు మూసుకొని ఊహించుకోండి, డన్ 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 మ్యూజిక్ వేసుకొని వెళ్ళిపోండి, ఏదైనా సాధించేస్తాం. అద్భుతం అండి అసలు. యా. ఫిల్మ్ చూసిన వాళ్ళకి ఏదో రకంగా ఇవన్నీ పాయింట్స్ వాళ్ళకు అనుగుణంగా ఖచ్చితంగా మైండ్లోకి వస్తాయి. సింపుల్ గా మానవ సేవ మాధవ సేవ, సి గాడ్ ఇన్ ఎవ్రీ వన్, ఇలాగా వాళ్ళు చెప్పకనే చెప్పారు. దట్ ఈస్ వాట్ ద ఎసెన్స్ ఆఫ్ ఈ పురాణాల్లో ఆ సారాంశాన్ని బోధించారు అక్కడ. ఈ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఇవి తరతరాల నుంచి చెప్తున్నా కానీ ఈ జనరేషన్ కి 2025లో ఎలా చెబితే ప్రజలకు అర్థమవుద్ది, ఈ కరెంట్ మోడర్న్ వరల్డ్ కి ఎలా అడాప్ట్ చేసి తీశారనేదే దిస్ ఈజ్ అ విజువల్ వండర్, మహాద్భుతం. అద్భుతం. సినిమాని ఆ అవెంజర్స్, సూపర్ హీరోస్, నేమ్ ఎనీథింగ్, వాళ్ళు ఎలా చిత్రీకరించారో వాళ్ళ బడ్జెట్ తో పోల్చుకుంటే 1% కూడా ఉండదు. కానీ ఇంపాక్ట్ వాళ్ళ దానికన్నా 100% ఎక్కువ తీశారు. యా, యా. ఆల్రెడీ నరసింహస్వామి కన్నా సూపర్ పవర్ ఏముంటది, దైవం కన్నా పవర్ ఏముంటది, ఆ ఎలిమెంట్ ని చూపించింది ఎలా ఉంది, ఆ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, 3 చోట్ల అయితే నేను అబ్బురు పరిచే విధంగా ఆ కళ్ళు ఎల్లబెట్టుకొని చూశాను. ఒకటి, శ్రీ మహావిష్ణువు తన రూపాన్ని ఆవిష్కరింపజేసిన విధానం, దాని తర్వాత వరాహ అవతారంతో హిరణ్యాక్షకుడిని సంహరించి భూమాతని ఆ, ఆయన చెర నుంచి విడిపించిన విధానం, ఇక లాస్ట్ 15 నిమిషాలు అనుకుంటా ఒక 100 రాజమౌళిలు ఈ ఛత్రపతి ఇంటర్వెల్ షాట్స్, బాహుబలిలో తల నరికేషన్ షాట్స్, విక్రమార్కుడు, ఎలాంటి పవర్ఫుల్ డైరెక్టర్స్ చేత తీయబడిన పవర్ఫుల్ డైనమిక్ హీరోయిక్ సీన్స్ ఎలా ఉంటాయో అవి 100x ఒక ఒక భారీ డైనమిక్ విజువల్ వండర్ ని అశ్విన్ కుమార్ గారు క్రియేట్ చేశారు. వాట్ ఏ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ కళకళలాడిపోయింది. మన మనలోని ప్రతి అణువున కణం కణం రగిలింపజేసి ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లిపోయి తన్మయత్వం చెందేటట్టు మనం కూడా ఆ ఆ ఫీల్ ని, ఆ భావోద్వేగాన్ని మనం పొంది ఆ తన్మయత్వాన్ని చెందాం. అంతటి సినిమా ఇది. ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా నేను విన్నపించుకునేది ఏంటంటే, ఈ ఫిల్మ్ ని మీరు ఒక ఒక భక్తిగా, ఒక దేవుడి దగ్గరికి ఎలా వెళ్తారో, లేదా ఒక స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్కి ఎలా వెళ్తారో, మీరు ఏ రకంగా అయినా, ఏ ఫిలాసఫీని నమ్మినా, ఏ రిలీజియన్ ని మీరు స్వీకరించినా, ఎవరైనా సరే ఫిల్మ్కి వెళ్ళి మీరు ఆ విజువల్ వండర్ ని, ఆ లెసన్స్ ని, ఆ ఫిలాసఫీని తెలుసుకొని యూ విల్ ఫీల్ రియల్లీ ఒక హ్యాపీనెస్ కి ఆ, ఒక తన్మయత్వం చెందుతారనేది గ్యారంటీడ్. సినిమాకి రేటింగ్ ఏంటి? ఒక్కొక్క మ్యాసివ్ సూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ఉండే రేటింగ్, అలాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ ఒక 10-15 ఉండబట్టి మనం 5కి 10, 15, 20, 25 ఇవ్వాలి అలాగా. సో ఇట్ ఈస్ మోర్ దెన్ ఎ రివ్యూ, ఇట్స్ అ లైఫ్ లెసన్, ఫిలాసఫికల్ థాట్స్,
మీ ఇష్టం ఏదనుకున్నా, సినిమా వాళ్ళు ఇది విజువల్ వండర్, డైరెక్షన్ ఇది అద్భుతం, కథ అందరికి తెలిసిందే, స్క్రీన్ ప్లే వినూత్నంగా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మోత మోగిపోయింది. ముఖ్యంగా మనం థ్యాంక్ చేసుకోవాల్సింది అశ్విన్ కుమార్ గారి డైరెక్షన్, అతను అడుగేసిన విధానం, ఈ రోజుల్లో ఇది తీసుకురావడానికి సిద్ధపడిన క్లీన్ ప్రొడక్షన్స్, వాళ్ళ తపనని హోంబలే వాళ్ళు మేమున్నాను అని మనకి రిలీజ్ చేయటం, ఇదంతా నరసింహస్వామి అవతారం. అందరూ వెళ్ళి వీక్షించండి. ఇట్స్ మ్యాసివ్ బ్లాక్ బస్టర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఇన్ థియేటర్స్. వీలుంటే డాల్బీ సిస్టమ్స్ బాగా ఉండి 3Dలో ఉంటే ఇంకా మంచిది. ఇట్స్ ఎ ఫెనామినల్ హిట్, మోర్ దాన్ బ్లాక్ బస్టర్. దట్ ఇస్ ఇట్ భగవాన్. హాయ్ వ్యూవర్స్, ఐ థింక్ మీకు ఈ రివ్యూ, ఈ డిస్కషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. అందరూ వెళ్ళి నరసింహ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మేము ఎలా అయితే ఎంజాయ్ చేసామో అలాగే మీరు కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయండి. మీకు ఏది నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్ ఇట్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో టు ఫాలో యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.